హాయ్ అందరికీ ఫస్ట్ టైం నేను పూజ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో నేను ప్రతి ఇయర్ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం వీడియో ఇది. సో ఎప్పటి నుండో ఎడిట్ చేసి పెట్టుకుందామంటే అది అవ్వట్లేదు. లాస్ట్కి ఇప్పుడు కుదిరిందనమాట. సో నేను ఎలా చేసుకున్నా ఏంటిది అనేది కామెంట్లో చేయండి. సో చాలా హడావిడి అయిపోయింది అనమాట. సో పొద్దున్నే లేచి అన్ని ప్రసాదాలు చేసి పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయింది అనమాట. సో ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది చెప్తాను నేను. చాలామంది అంటున్నారు పూజ వీడియో ఏదన్నా పోస్ట్ చేయండి అని. సో అందుకనేసి పోస్ట్ చేస్తున్నా అని కాదు. సో నేను ఎలా చేసుకుంటానో ఏంటిది అనేది చెప్తానన్నమాట. సో ఫస్ట్ అయితే నేను అన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. పూజ సామాన్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ ముందు రోజే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను. సో పూజ రోజే అన్నీ చేసుకోవాలి అంటే కుదరదు కదా, అందుకోసం నేను ముందు రోజే క్లీన్ చేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటానన్నమాట. సో పొద్దున్నే లేచి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని తర్వాత పని అంతా అయిపోయాక ఇంకా రెడీ అయ్యి పూజ గదికి వెళ్ళిపోయాను అనమాట. సో ఫస్ట్ ప్రసాదాలు అన్నీ ఏం చేయకుండా ఫస్ట్ గదిని మంచిగా అలంకరించుకున్నాను అనమాట. సో ఫ్లవర్స్ కానివ్వండి. సో నేను అమ్మవారిని ఫోటోతోనే పూజ చేసుకుంటాను. నేను విగ్రహం ఏం పెట్టుకోను అనమాట. సో కలశం పెట్టుకొని పూజ చేసుకుంటాను. సో నేను ఎవ్రీ టైం ఇదే ఫాలో అవుతాను అనమాట. సో ఇక ఎప్పుడు ఫాలో అయ్యేదే అవ్వాలి కదా, ఇక కొత్తగా మళ్ళీ అమ్మవారిని పెట్టుకొని అలా ఏం చేసుకోలేను నేను. సో నేను ఇలానే చేసుకుంటాను కాబట్టి నేను కలశం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఫస్ట్ పూజ అలంకరణ చేసుకొని ఇంకా ఫస్ట్ ఏం చేస్తానంటే ఫొటోస్కి బొట్లు అవన్నీ పెట్టుకుంటానన్నమాట. తర్వాత ఫ్లవర్స్ పెట్టుకుంటాను. ఇంకా తర్వాత కలశం ఇవన్నీ అమ్మవారి ఫోటోకి అవన్నీ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇక నేను ఒక్కొక్కటి రెడీ చేసుకుంటానన్నమాట. ప్రసాదాలు అవన్నీ కంప్లీట్ అయ్యాక తెచ్చుకొని పూజ గదిలో పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఏమైంది అంటే సో నేను ధూపం పెట్టాను అమ్మవారికి. అది అంటే చిన్న ప్లేట్ ఉంది అక్కడ, ఆ చిన్న ప్లేట్లో పెట్టుకొని ఇట్లా ధూపం ఇస్తుంటే అది సడన్గా కింద శారీ మీద పడిపోయింది. సో చాలా భయం వేసింది నాకు. సో ఏమైందో ఏమో ఎందుకు ఇలా అయింది అని చాలాసేపు ఆలోచించిన అనమాట. సో అది నా తప్పే. సో ఎవరి తప్పు కాదు. ఎందుకు అలా అంటున్నానంటే సో నేను పెద్ద ప్లేట్లో పెట్టుకొని ధూపం ఇస్తే లేకపోతే చేతిలో అన్న పట్టుకోవాలి, లేదా కొంచెం పెద్దగా ఉన్న బౌల్లో కానీ ఎలా పట్టుకొని ఉంటే అది కింద పడిపోయేది కాదు కదా. సో నాకు చాలాసేపు ఆ రోజంతా కొంచెం ఎందుకు అలా పడిపోయిందో ఎందుకో అని చాలాసేపు కాదు, రోజంతా అదే టెన్షన్ ఉండింది నాకు. సో తర్వాత ఇక నేను నేను చాలా చిన్న ప్లేట్లో ప్లేట్ కూడా కాదు, అది మనం దీపం పెట్టేది అది ఉంటుంది కదా చిన్నది ప్లేట్, అందులో పెట్టేసుకున్నాను అనమాట. సో అది సడన్గా ఇట్లా ధూపం ఇచ్చేసరికి కింద పడిపోయింది. సో శారీ అలా ఏం అవ్వలేదు కానీ సో కొంచెం భయం వేసింది అనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది చాలా టెన్షన్ కూడా అయ్యింది నాకు. సో నేను పెద్దగా అంటే నాకు వచ్చినట్టే చేసుకుంటాను, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి అమ్మ అని మొక్కుకున్నాను, అంతే కదా. ఇంకా నేను వీడియోస్ కూడా ఏం చూడలేదు. సో నేను ఫస్ట్ ఏమో ఫస్ట్ గణపతి దేవుణ్ణి చేసుకొని పూజ చేసుకున్నాను. పసుపుతో చేసుకొని పూజ చేసుకుంటాం కదా. సో నాతో పాటు నా బిడ్డ కూడా పక్కనే కూర్చుంది. సో మా పూజ గది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో ఇక మేమిద్దరమే సరిపోతున్నాం. ఇంకా మా వారు కూడా కూర్చుంటా అని అంటే ఇంకా ప్లేస్ లేదు అని ఇక తను బయటనే కూర్చున్నారనమాట. సో నా బిడ్డ అయితే నాతో పాటే చేస్తుంది పూజ. సో తను చిన్నదే కానీ తనకి పూజ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము గుళ్ళకి వెళ్ళడం అన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే తనకి చాలా ఇష్టము. సో ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఏమంటారు, సో కంకణం కట్టేసుకోవాలి. సో కంకణం కట్టడం నేను కొంచెం లేట్గా కట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత గణపతి పూజ చేసుకొని హారతి ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో నా బిడ్డ చూడండి నా చేయి పట్టుకొని హారతి ఇస్తుంది. సో ఎప్పుడూ ఏం చేస్తుంది అంటే నేను హారతి ఇచ్చేటప్పుడు నా చిడతలేమో
గంట కొడుతుందనమాట. సో అదే అడుగుతుంది తను, మమ్మీ నేను గంట కొడతానని. చూడండి గంట కొట్టేస్తుంది నా చిట్టి తల్లి. సో హారతి ఇచ్చేసినాక ఇంకా తర్వాత నేను ఇక సైడ్కి నేను సాంగ్స్ కూడా పెట్టుకున్నా, అమ్మవారి సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట. సో అలా అలా ఇంకా నా పూజ అయితే ఇలా చేసేస్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని నన్ను కొంచెం ఏడ్పించకండి అనమాట. సో నాకు తెలిసినట్టు నేను చేసుకుంటున్నాను, చేసుకోవడంలో తప్పు లేదు కదా. సో మనం ఇంట్లో ఏంటి అంటే మనం పూజలు కానీ ఏదన్నా అంటే ఫంక్షన్స్ కానీ ఏమన్నా చేసుకునేటప్పుడు మనతో పాటు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి. సో ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండి ఇవన్నీ చేసుకునేసరికి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేసరికి చాలా లేట్ అయింది. సో మా వారైతే ఇంకా ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు లేచినావు, ఎన్ని గంటలు చేస్తారా అన్ని గంటలు చేస్తారా అని ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా పూజ అంటే అలానే ఉంటుంది కదా. ఇక నేను ఒక్కదాన్నే లేచి ప్రసాదాలు అవన్నీ రెడీ చేసి అలంకరణ చేసి అవన్నీ దేవుని దగ్గర పెట్టేసి అవన్నీ చేసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఇక అబ్బాయిలకు అది ఎప్పుడూ అర్థం కాదు అసలు. ఇంకెంతసేపు అని ఊరికే చెప్తూ ఉన్నారు నాకు. సో అదొకటి కొంచెం. అయితే మనకి ఏంటిది అంటే మనం ఏదన్నా చేసుకుంటున్నామంటే మన అమ్మ కానివ్వండి లేదా మన అత్తయ్య వాళ్ళు కానివ్వండి ఎవరో ఒకరు ఉండాలి మనతోని. సో వాళ్ళు పిల్లల్ని కూడా నా పాప కూడా ఊరికే ఏడుస్తూ ఉండే. సో కొంచెం తనని చూసుకోవడం ఇంకా అది ఇది ఆ పని ఈ పని అనుకుంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో మనం పూజ చేస్తున్నాం లేదా ఫంక్షన్ చేస్తున్నాం అంటే మనతో పాటు ఒకరిని లేదా ఇద్దరు ఉన్నారనుకోండి కొంచెం అంత హడావిడి కాకుండా ఉంటుంది అన్నమాట. అంతేనా, ఏమంటారు మీరైతే? నేను చెప్పింది కరెక్టో రాంగో? సో నాకైతే అదే కరెక్ట్ అనిపించింది. సో మనతో వాళ్ళు ఉంటే మనకి అంత హడావిడి ఉండదు అని అనిపించింది. ఇంకా చాలా టెన్షన్ అయిపోయింది అన్నమాట. లేట్ అవుతుంది అని. సో నేను ఒక నలుగురు ముత్తైదులకి వాయినం ఇచ్చిన అనమాట. సో నా ఐదుగురికి ఇవ్వాలి అంట. సో నా బిడ్డకు కూడా ఇచ్చేసిన వాయినం. సో అది ఏం యాడ్ చేయలేదులేండి. వాళ్ళకి వాయినం ఎట్లా ఇవ్వాలి ఏంటిది అంటే మీకు తెలిసి ఉంటుంది. సో కాకపోతే నేను చెప్తున్నాను. సో కొంచెం మనం ముందు రోజే నానబెట్టేసుకున్న అమ్మవారి దగ్గర పెడతాం కదా శనగలు, ఆ శనగలు ఇంకా ఆకు వక్క తమలపాకు ఇంకా మనకి అంటే మనం ఎలా అంటే అలా కొందరేమో శారీస్ కూడా ఇచ్చుకుంటారు, కొందరు బ్లౌజ్ పీస్ ఇస్తారు ఇంకా అలా. సో నేనైతే బ్లౌజ్ పీస్ ఇచ్చిన. ఇంకా ఆకు వక్క తమలపాకు ఆకు వక్క అంటే అదే కదా. ఇంకా ఒక 4 బ్యాంగిల్స్ అన్నమాట, పసుపు కుంకుమ. సో వాళ్ళు రాగానే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కళ్ళకి పసుపు రాయాలి. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మనం కుడికాలకే పసుపు కానివ్వండి, పసుపు కుడికాలకే పెట్టాలంట. సో మనం ఏం చేసినా స్టార్ట్ చేసేది కుడి చేతితోనే స్టార్ట్ చేయాలి అంట. అది చాలా మంచిదంట. సో నాకు అప్పుడప్పుడు ఎడమ చేత్తోనే తొందరగా ఏదన్నా వచ్చేస్తుంది. సో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది నేను. సో మా అక్క వాళ్ళు నన్ను ఓకే నోటీస్ చేసేదన్నమాట. సో ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు సో మనం ఈవెన్ ఇంకా ఇలా చెప్పాలో లేదో తెలియదు కానీ ఫస్ట్ టైం మనం శారీ కట్టుకున్నప్పుడు కూడా మనం అది ఏమంటారు దాన్ని, రైట్ హ్యాండ్తోనే స్టార్ట్ చేయాలి అంట. సో అది అన్నమాట. సో మనం కుడికాలకి పసుపు పెట్టేసి స్టార్ట్ చేయాలి. సో పసుపు పెట్టేసినాక వాళ్ళకి గంధం పెట్టేసి బొట్టు కూడా పెట్టేయాలి. పసుపు కుంకుమ వాళ్ళే తీసుకొని వాళ్ళ పుస్తలకి అయితే పెట్టేసుకుంటారనమాట. సో ఇలా అనమాట. ఇంకా పసుపు పెట్టేసినాక ఇప్పుడు వాయినం ఇచ్చేసి వాళ్ళ కళ్ళకి దండం పెట్టాలి. సో ఎంతమందికి మనం వాయినం ఇస్తే అంత మంచిది అనమాట. ఇంకా నేను ఎక్కువ మందికి ఇద్దాం అనుకున్న వాయినం కానీ నేను ఆ రోజు ఇంటికి వెళ్ళేది ఉండే. సో అదొకటి ఉండే హడావిడి. ఇంకా ఇవన్నీ సర్దుకొని ఇవన్నీ చేసేసరికి మాకు 3 o'clockకే ట్రైన్ ఉండేదన్నమాట. సో ఇవన్నీ ఇక ఇంట్లో అవన్నీ సర్దేసి మళ్ళీ వచ్చేసరికి ఇంకా నేను 2-3 days పడుతుంది కదా. మళ్ళీ వచ్చేసరికి అవన్నీ అక్కడే ఉంటే పాడైపోతాయి అనేసి
తొందరగా వాయినం ఇచ్చేసి నేను కూడా వాయినాలు తీసుకున్నాను అనమాట. సో మా ఆంటీ వాళ్ళు, పక్కన ఆంటీ వాళ్ళు అందరూ వాయినం ఇస్తాం రండి అని ఇంకా పిలుస్తున్నారు. సో వెళ్ళకపోతే బాగోదు కదా, వాయినం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇక మళ్ళీ అటు ఇంటికి వెళ్ళేది ఉండే. సో నాకు ఇక అందరేమో తన ఇంటికి వెళ్తుంది అంట అని ఫాస్ట్గా నాకే ఇచ్చారనమాట. సో అలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది నాకైతే కామెంట్లో తెలియచేయండి. ఏమన్నా మిస్టేక్ ఉన్నా చెప్పండి నాకు. సో నెక్స్ట్ టైం నేను ఏమన్నా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ టైం బాగా చేసుకుంటాను కదా, సో అందుకోసం అంటున్నాను అనమాట. సో నా చిట్టి తల్లి అయితే నాతో పాటే కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసింది. సో ఈ విధంగా పూజ అయితే అయిపోయింది నాది. ఇంకా అయితే చాలామంది నన్ను నీ పేరేంటి అని అడుగుతున్నారు. సో నా పేరు వచ్చేసి శాంతి అండి. నా పేరు శాంతి. కాకపోతే నా ఛానల్ నేమో వీషా అని పెట్టాను. అలా ఎందుకు పెట్టానంటే మా వారి పేరు విజయ్, నా పేరు శాంతి. సో అందులో నుండి వి తీసుకున్నా, నా నేమ్లో నుండి షా తీసుకున్నా, అట్లా వీషా అని పెట్టాను. ఇంకా ఎందుకు పల్లెటూరు అమ్మాయి అని ఏం పెట్టుకున్నారు అని అంటున్నారు. సో నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను అనమాట. సో అందుకనేసి పల్లెటూరు అమ్మాయి అని పెట్టాను. సో ఏం చేస్తుంటారు మీరు, జాబ్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. నేను జాబ్ ఏం చేయట్లేదండి. బుడ్డి బుడంకాయ ఉంది కదా పక్కన, సో నా చిట్టి తల్లి ఉంది కాబట్టి నేను ఏం జాబ్ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటాను నా పాపతో పాటు. సో ఇంకా తను స్కూల్కి వెళ్ళినాక ఏమన్నా ట్రై చేస్తాను, కానీ ఇప్పట్లో ఆ ఉద్దేశాలు ఏం లేవు నాకు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.